యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేసుకోవాలి. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి. ఇక్కడ ఒక ప్రియురాలు మాట్లాడుతుంది, అవునా? నా ప్రియుని గురించి నేను పాడతాను వినండి అని ఎవరు చెప్తున్నారు? ప్రియురాలు. ఏమన్నా నా వైపు చూడండి అందరూ. ఒక ప్రియురాలు ఒక మాట చెప్తుంది, ఏమనంటే నా ప్రియుని గురించి పాడతా వినండి అంటుంది. చెప్పడం కాదు, పాట పాడతాను వినండి. అంత గొప్పోడా ఆయన ఆమె ప్రియుడు? మాటలు దాటి పాటల వరకు వెళ్ళింది ఆవిడ. ఆయన గొప్పతనాన్ని చెప్పాలి అంటే ఇక అది మాటలు పాటలు ఏ రూపంలోనైనా వర్ణించడం అద్భుతం అన్నమాట. అందుకే ఆ ప్రియురాలు అంటుంది, నా ప్రియుని గురించి పాడతా వినండి. ఎంతకి ఏంటి ఆ పాట? ఏంటి అద్భుతమైన పాట అంటే కింద చెప్తుంది, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాణ్ణి గూర్చి పాడేదను వినుడి. ఇంతకీ ఆయన గూర్చి ఏంటయ్యా పాడేది అంటే అతని ద్రాక్ష తోటను గూర్చి పాడుద్దట. ప్రియుని గురించి చెప్పమంటే ప్రియుడి అందాన్ని గురించి వర్ణించి పాడితే అందం, ప్రియునికున్న ఆస్తుల గురించి పాడితే ఆయనకున్న ఒక ద్రాక్ష తోట ఉందట. ఆ ద్రాక్ష తోటను బట్టి తనకిష్టుడైన ప్రియుని గురించి పాడద్దట ఆవిడ. అంటే ద్రాక్ష తోట బాగుందనుకోండి, ప్రియుడు హ్యాపీగా ఉంటాడు, ప్రియురాలు హ్యాపీ. ద్రాక్ష తోట బాగాలేదనుకోండి, ప్రియుడు సంతోషంగా ఉండడు, ప్రియురాలికి బాధ. అంతేగా? ద్రాక్ష తోట ఎవరిది? ప్రియునిది. ప్రియుడు బాగుంటే ప్రియురాలు బాగుంటుంది, ప్రియుడు బాగుపోతే చెప్పండి ప్రియురాలు బాగోదు. ఇంతకి ప్రియుడు ఎప్పుడు బాగుంటాడు? ఆయన తోట బాగుంటే. ఇప్పుడు ప్రియుడు ప్రియురాలు కూడా సంతోషంగా ఉండాలి అంటే తోట బాగుండాలి. మరి ఏం చెప్పబోతుందో ఆవిడ? ఆ ద్రాక్ష తోట ఎలా ఉందో, ఏం జరిగిందో కొన్ని మాటలు చాలాసార్లు విన్నదే మనం. మళ్ళీ సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఇది ఒకసారి నా మాట వినండి. నా ప్రియుని ద్రాక్ష తోట గురించే కదా మీతో పాడి వినిపిస్తానంటున్నా. నా ప్రియునికి కొండ మీద ఒక తోట ఉంది. ఆ కొండ ఎక్కడుందంటే సత్తువ గల భూమి. ఆ కొండ మీద ఏముందంటే సత్తువ గల భూమి అంటే సారం కలిగినది, మంచి బలము కలిగినది, శ్రేష్టమైన ఫలాలను ఇవ్వడానికి అనువైన భూమి ఒక కొండ మీద ఉందట. ఆ భూమి ఎవరిది అంటే ప్రియునిది. మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్రియునికి ఉన్న ద్రాక్ష తోట ఏదో బీడువారిన భూమిలో ఉన్నది కాదు, పనికిరాని ప్రదేశంలో ఉన్నది కాదు. ఆ తోట ఎక్కడుంది? మంచి సత్తువ గల భూమి ఉన్న చోట ఉంది. అంటే ఆ ద్రాక్ష, మీరు బాగా వినండి, సత్తువ గల భూమి ఉన్న చోట తోట ఉంది అంటే అందులో గనక ద్రాక్ష తోట వేస్తే ఆ రైతుకి ఏమనిపిస్తుంది? మంచి ఫలాలు. చెప్పండి, సత్తువ గల భూమి మీద వేస్తే ఎవరికైనా ఎలా అనిపిస్తుంది? మా నేలండి ఎంత బాగుంటుందో, ఏ మొక్కేసిన అలా వచ్చేస్తుందండి అంటాం. అదే బీడు భూమో, నీళ్లు లేని భూమో, వాతావరణం సరిగా లేనిదో అనుకోండి, మా భూమి అండి ఎంత మంచి మొక్క తెచ్చినా ఉంటుందో ఉండదో తెలియదు, పెరుగుద్దో పెరగదో అని భయం, ఎందుకంటే మా నేల మంచిది కాదు అంటాం కదా మనం. ఇక్కడ ప్రియుని విషయంలో కూడా మనం ఆలోచిస్తే ప్రియునికి ఉన్న ద్రాక్ష తోటంట ఏదో బీడు వారిన చోటో, ఊరి బయటో, ఎందుకు పనికిరాని చోటో, దాని మీద వేస్తే ఏదైనా విత్తనం వేస్తే మొలుసుద్దో లేదో అనే భూమి కాదంట, మంచి సత్తువ కలిగిన భూమి అంట. మంచిది, సత్తువ కలిగిన భూమి కాబట్టి దానికి ఏం చేయక్కర్లేదు, విత్తనాలు వేసేద్దాం అనుకున్నాడా ప్రియుడు లేక రైతు అంటే కింద చెప్తున్నమాట. జనరల్గా మంచి నేల అనుకోండి, దాన్ని పెద్ద కష్టపడక్కర్లా కదా, అవునా? మాట్లాడరేంటి అందరూ?
మంచి నేల అనుకోండి, పెద్ద కష్టం పడక్కర్లా. ఆయనే చెప్పేస్తున్నాడు సత్తువ కలిగిన భూమి అని. మరి సత్తువ కలిగిన భూమి కాబట్టి ఏ విత్తనం వేసినా మొలసేస్తుందని వేశారా ఆయన అంటే కింద చెప్తున్నారు ఆయన గురించి ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. నేల మంచిదే కదా అని ఏదో పిచ్చి విత్తనం వేయలేదు. నేల మంచిదే కదా అని దాన్ని బాగు చేయకుండా వేయలేదు. నేల చాలా మంచిది అయినా దాన్ని మళ్ళీ తవ్వాడట. అందులో ఉన్న రాళ్ళు, రప్పలు, ముళ్ళు, చెత్త చెదారం అంతా నీట్గా తీసేశాడు, శుభ్రంగా చేసేసాడు. అసలు ఆ భూమిని దాన్ని తవ్వి దానిలో ఉన్న రాళ్లను ఏరిన ఆ భూమిని చూస్తే ఇందులో ఎంత పిచ్చ విత్తనం వేసినా వచ్చేస్తుందండి బాబు అన్నట్లు ఉంది. నేల మంచిది, అలా అని దాన్ని బాగు చేయకుండా అందులో విత్తనం వేయాలనుకోవట్లేదు. చక్కగా త్రవి మనకు కూడా తెలుసు, ఇప్పుడు మనకు చెరువులు అయిపోయాయి. కానీ ఇదివరకు వ్యవసాయం చేసేటప్పుడు ఊడ్పులు ఉడిచే టైంలో మడులు చూస్తే భలే ముద్దుగా అనిపించాయి. ముందు తరాలు వేసేవాళ్ళు కదా, అందులో గడ్డలన్నీ చిదిపి చక్కగా నీళ్లు పట్టి తొక్కి ఊడుపు ఇక 2-3 రోజుల్లో ఉంది అనగా నీట్గా చేసేసేవాళ్ళు. ఆ మడులు చూస్తుంటేనే ముచ్చటేసేది. అలాగే చేశాడట ఈ రైతు కూడా, ఈ ప్రియుడు కూడా. ఏం చేశాడు? భూమి సత్తువ గలదే అయినా ఏ అలక్ష్యము నిర్లక్ష్యము చేయకుండా మళ్ళా దాన్ని శుభ్రం చేసి అద్భుతంగా చేసి ఇప్పుడు దానిలో విత్తనం వేశాడు. అలాని సత్తువ గల భూమే బాగా తవ్వాను కదా అని ఏది పడితే అది విత్తనం తెచ్చి వేయలా. ఎలాంటి విత్తనం వేశాడు? శ్రేష్టమైన విత్తనం వేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, నేల సత్తువ కలిగింది, విత్తనం శ్రేష్టమైంది అంటే నేల బాగుంది, విత్తనము చెప్పాలి నేల బాగుంది. ఇప్పుడు నేల నేనేదో దున్నానండి, ఏరాను రాళ్ళు, కానీ ఎంతవరకు ఇస్తుందో అని డౌట్ లేదు. ఎందుకని? మంచి నేల అని ముందే చెప్పేశాడు. సత్తువ గల భూమి, మంచి నేల మంచిగా చేసి శ్రేష్టమైన విత్తనం వేసిన రైతుకి ఏమనిపిస్తుందో మీరు చెప్పండి. మంచి ఫలాలను ఇస్తుంది అనిపిస్తుంది కదా. ఎందుకంటే నేల బాగుంది, విత్తనాలు కూడా బాగున్నాయి. ఏదో నాసిరక విత్తనాలు కాదు ఆయన వేసింది, శ్రేష్టమైన విత్తనాలు వేశాడు. ఇక ఆయనకి చాలా ధైర్యం. ఎందుకు? తను చేయగలిగినంత వరకు అంత మంచిగా చేసి విత్తనాలు వేశాడు కాబట్టి. అంతేనా? ఇంకా శ్రద్ధ తీసుకున్నాడు. ఏం చేశాడు? దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. బురుజు అంటే కోటల్లా ఉంటాయి, రాతితో కట్టినవి. తోటకు చుట్టూరు అవి ఉంటే శత్రువులు అందులోనికి వెళ్లకుండా, లేకపోతే ఇతరితర జంతువులు దానిలోనికి వెళ్ళి తోటను పాడు చేయకుండా బురుజులు కట్టేవారు. దానిపై నుండి తోటలు ద్రాక్ష తీగలు గెలల వాడటం వల్ల ఎవరు త్వరపడి దానిని దోచుకోవడానికి లేదా తోటను పాడు చేయడానికి అవకాశం ఉండేది కాదు. అర్థమైందా? బురుజుల వలన ఉపయోగం ఏంటి అంటే తోటకి సేఫ్టీ, సెక్యూరిటీ. అది కూడా చేయించాడట. ఎందుకని? మంచి నెలలో వేస్తున్నాను, మంచి విత్తనం వేస్తున్నాను కాబట్టి ఏం జరుగుద్ది? మంచి ఫలాలే వస్తాయి. మరి మంచి ఫలాలు వచ్చినప్పుడు దొంగలు వాటిని దోచుకుంటేనో, లేకపోతే క్రూర జంతువులు లేకపోతే జంతువులు వాటిని పాడు చేస్తేనో నేను ఇంత కష్టపడి వేసింది నిష్ప్రయోజనం అయిపోతుంది. కాబట్టి వాటికి అందకుండా చక్కగా బురుజులు కట్టించాడు. ఇంకా ఏం చేస్తాడో తెలుసా? ద్రాక్ష అనగానే రసం కదా మెయిన్. ద్రాక్ష పళ్ళ నుంచి మనం ఏం తీసుకుంటాం? రసాన్ని తీసుకుంటాం కదా. ఆ రసాన్ని పిండడానికి తొట్టెలు కూడా కల్పించేశాడట. అంటే ఆయనకున్న నమ్మకం ఏంటంటే నేను అన్ని రకాలుగా జాగ్రత్త తీసుకున్నాను, శ్రేష్టమైన విత్తనాలు వేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఏం జరుగుద్దంటే చెప్పాలి, మంచి ఫలాలే వస్తాయి, మంచి దిగుబడి వస్తుంది నా పంటకి అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నాడు. అప్పుడేం జరిగింది? ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాసెను. అదేంటి? శ్రేష్టమైన విత్తనం వేస్తే శ్రేష్టమైన ఫలాలే కదా ఇవ్వాలి, అవును కదా? మీరు చెప్పాలి.
ఏ విత్తనం వేసామో ఆ ఫలమే రావాలి. ఉదాహరణకి ద్రాక్ష విత్తనాలు వేస్తే ద్రాక్షలే, మామిడి విత్తనం వేస్తే మామిడి పళ్ళే, ఒలివ వేస్తే ఒలివనే, ఏది వేస్తే అది రావాలి. ఒకటి. రెండు, బలమైన శ్రేష్టమైన విత్తనాలు వేస్తే అంతే బలమైన ఫలాలు రావాలి. అవునా కదా? మరి ఇప్పుడు నేను కారు ద్రాక్షలు ఎలా కాసాయి? కారు అంటే చేదు. కారు అనే దానికి రెండు అర్థాలు, ఒకటి చీకటి, రెండు చేదు. శ్రేష్టమైన ద్రాక్ష వేశాడు అంటే ఉన్న అన్ని రకాల విత్తనాలలో మంచి మేలైన శ్రేష్టమైన విత్తనాన్ని వెతికి వేసినప్పుడు అది శ్రేష్టమైన ఫలాలను కదా ఇవ్వాలి. అంతేనా? మరి చేదైన ఫలాలు ఎలా ఇచ్చింది? ఎందుకు ఇచ్చింది? అసలు ఆ విత్తనం చేదుగా ఎప్పుడు మారింది? ఎలా మారింది? యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఓ మాట చెప్పారు. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 16-17 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16-17 వచనాలు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. అంటే కొందరి విషయమే జాగ్రత్త పడమని చెప్తూ ఈ మాట చెప్తూ, ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? కోస్తారు మీరు చెప్పండి. ముళ్ళ పొదల్లో ద్రాక్ష పళ్ళు వస్తాయా? రావు. పల్లేరు చెట్లు అంజూరపు పళ్ళు వస్తాయా? రావు. అంజూరపు చెట్లకి అంజూరపు పళ్ళు వస్తాయి, ద్రాక్ష చెట్లకి ద్రాక్ష పళ్ళు వస్తాయి కదా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, మరి పనికి మాలిన చెట్టు కాని ఫలములు అంటే పనికి రాని ఫలములు ఫలించును కదా. ఇది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించిన కాలంలో కొండ మీద కూర్చుని చేసిన ప్రసంగంలో చెప్పబడిన విలువైన మాట. మంచి చెట్టుకి మంచి ఫలాలు వస్తాయి, కాని చెట్టుకి కాని ఫలాలే వస్తాయి. మరి ఇక్కడ ప్రియుని ద్రాక్ష తోటలో శ్రేష్టమైన విత్తనం వేస్తే శ్రేష్టమైన ఫలాలు రాలేదే అంటే యేసుక్రీస్తు వారు చెప్పింది తప్పంటారా? యేసుక్రీస్తు వారు చెప్పింది అబద్ధం అంటారా? యేసుక్రీస్తు వారి మాట మనకు నమ్మశక్యంగా లేదు కదా. ఆయన ఏం చెప్పారు? నా వైపు చూసి ఆన్సర్ చేయండి మీరంతా. ఆయన ఏం చెప్పారు? మంచి చెట్టుకి మంచి ఫలం, శ్రేష్టమైన విత్తనాలు వేస్తే శ్రేష్టమైన ఫలం, ఆయన చెప్పిన భావాన్ని బట్టి. కానీ మనకి యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఏం కనిపించింది? మంచి నేలను వేసిన శ్రేష్టమైన విత్తనం. నేల మంచిదే, విత్తనం మంచిదే, కానీ ఫలమే బాగోలేదు కదా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మ్యాచ్ అవ్వట్లేదుగా. అయిందా? మరి ఏంటి? ఆయన మాట మ్యాచ్ అవ్వకుండా కూడా ఉంటుందా? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మంచి నేలను వేసిన మంచి విత్తనం మంచి ఫలాన్నే ఇస్తుంది, ఇవ్వాలి. కానీ మంచి ఫలం ఇవ్వకపోవడానికి ఏదో జరుగుండాలి, అంతేగా. అంతెందుకు, మరో మాట చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగెను అంజూరపు పండ్లైనను కాయునా అంటే అర్థం ఏంటి? కాయవు అని. అంతేనా? అంజూరపు చెట్టున ఒలీవ పండ్లు కాస్తాయా? కాయవు. ఒలీవ చెట్టున అంజూరపు పళ్ళు కాస్తాయా? కాయవు. మరి ఎలా కాస్తాయి? అంజూరపు చెట్టుకి అంజూరపు పండ్లే కాస్తాయి, ఒలీవ చెట్టుకి ఒలీవ పళ్ళే కాస్తాయి. దేనికి అదే వస్తాయి కదా అంటున్నారు యాకోబు గారు. విన్నారా? అంటూ ఇక్కడ ఒక మాట అన్నారు, అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లు ఊరవు. మరి ఏం ఊరుతాయి? ఉప్పు నీళ్ళలో నుంచి ఉప్పుదనమే మనకు రుచిస్తుంది. తీయని నీళ్ళు తాగితే తీయదనమే అనిపిస్తుంది.
కానీ పైన చెప్తారు కదా, కానీ మీ నోరు 2 రకాలుగాను మాట్లాడుతుంది. ఎందుకని? ఎందుకో ఇక్కడ తెలిస్తే అక్కడ ఎందుకు కారు ద్రాక్షలు కాసిందో అర్థమైపోద్ది. అర్థమైందా? మన నోటితో దీనితోనే ప్రభువుని స్తుతిస్తున్నాం, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనిషిని శపిస్తున్నాం. ఒక్క నోటి నుండే 2 రకాలుగా రావడానికి కారణం ఏంటయ్యా అంటే లోపలేదో జరిగింది. అలాగే సత్తువగల భూమిలో వేసిన శ్రేష్టమైన ద్రాక్ష విత్తనాల నుండి లేక ద్రాక్ష తీగల నుండి కారు ద్రాక్షలు రావడానికి ఏదో జరిగింది. ఏం జరుగుంటుంది? నేల బాగుందంటున్నారు, విత్తనం బాగుందంటున్నారు, దానికి బురుజులు కట్టించానంటున్నారు, తొట్టెలు తొలిపించానంటున్నారు, కాపలా బాగానే పెట్టానంటున్నారు. మరి ఏం జరిగింది? ఏం జరగలేదంటే కారు ద్రాక్షలు ఎందుకు కాసింది? ఏదైనా జరిగింది అంటే అదేం జరిగింది? ఏం జరిగింది తెలియాలంటే మళ్ళా మత్తయి గారు రాసిన సువార్తలకు వచ్చి మాట చూడాలి మనం. మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలు ఇవి. మరి ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను. ఉపమానాలు చెప్తూ ఉన్నారు. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. ఒక మనుషుడట తన పొలములో ఎలాంటి విత్తనం విత్తాడు చెప్పాలి? మంచి విత్తనము విత్తిన మనుష్యుని పోలి ఉన్నది. ఈ విత్తిన మనుష్యుడు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయెను. ఈయన అనుకున్నాడు, మంచి విత్తనం విత్తాను నేను, మంచి ఫలాలు వస్తాయి, నాకు మంచి గోధుమ పంట నా చేతికి వస్తుంది అనుకున్నాడు. చక్కగా నేలను సరిచేశాడు, విత్తనాలు చల్లాడు, దానికి నీరు పెట్టాడు, కంచె వేశాడు, ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. అప్పుడు ఏం జరిగింది? అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు చల్లాడు. అర్థమైందా? గోధుమల మధ్యలో గురుగులు చల్లాడు. ఇప్పుడు ఏమవుతుంది? గోధుమ పంట దిగుబడి తగ్గిపోద్ది కదా. కొన్ని గురుగులు వచ్చేటప్పటికి గోధుమ పంట ఏమవుతుంది? ఆ గురుగు ఉన్న చోటల్లో గోధుమ ఉండాలి, కానీ అది ఇప్పుడు మిస్ అయింది కదా. అందువల్ల ఏమవుతుంది? అతను అనుకున్నంత ఫలము రాదు. కాబట్టి అతనికి తెలియదు ఈ విషయం. ఇప్పుడు పనోళ్ళు ఏం చేశారో చూద్దాం. అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా కనబడ్డాయి. అప్పటి వరకు కనబడలా. అర్థమైందా? గురుగులు విత్తెళ్ళిపోయాడు, కానీ ఇక్కడ గురుగులు విత్తబడ్డాయని తెలియలా. ఎప్పుడు తెలిసింది? గోధుమలు పెరిగి గింజ పట్టి వాటిని మనం కోసుకుందాం అనుకున్నప్పుడు గురుగులు కనపడదండి. ఇక పంట చేతికి వస్తుంది కాస్త 4 రోజులు అనుకున్నప్పుడు. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా. ఎలాంటి విత్తనాలు విత్తావు అంటే అతను మంచి విత్తనాలు విత్తాడు అనే విషయం అతనికి తెలుసు, అతని దగ్గర పనిచేసే దాసులకు కూడా తెలుసు కదా. మరి నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? అప్పుడు ఆయన చెప్పాడు, ఇది శత్రువు పని, ఇది శత్రువు చేసిన పని. ఏం చేశాడు శత్రువు? మంచి ఫలము రాకుండా అక్కడ కొన్ని గురుగులు వేశాడు. ఇప్పుడు మనం ప్రియుని ద్రాక్ష తోట దగ్గరికి వెళ్తే అది ఎందుకు కారు ద్రాక్షలు కాసింది అంటే, ఆయన శత్రువు వచ్చి తీయని ఫలాలు ఇవ్వవలసిన ఆ తోటలో చేదును కలిపాడు. చేదును కలపడానికి లీటర్లు అక్కర్లా. బైబిల్ భాషలోనే మనం మాట్లాడుకుంటే చేదైన వేరు ఒకటి ఉంటే చాలు. ఏమవుతుంది?
మొత్తం చేదు. అవునా? చేదు ఎంత కావాలి? ఒక చుక్క చాలు. విషం ఎంత కావాలి? కొంచెం చాలు. బిందెడు అమృతంలో కూడా ఒక్క చుక్క చేదేస్తే, విషమేస్తే చాలు. బిందెడు అమృతం కూడా అంటే మంచిది కూడా పాడైపోద్ది. గోధుమల మధ్యలో గురుగులు చల్లిన శత్రువే శ్రేష్టమైన ద్రాక్ష విత్తనాలు వేసిన ఆ తోటను చేదుతో మార్చేయడం వలన ఆ ఫలాలు కారు ద్రాక్షలు కాసాయి. ఇలా జరుగుద్దా? ఎంత కావాలి అంటే ముందే చెప్పా, ఎంతో అక్కర్లా. తోటకు సరిపడినంత చేదు కావాలా? అక్కర్లా. ఒక పెద్ద వృక్షం ఉంది, దాని నుండి వచ్చే ఫలాలన్నీ చేదవ్వాలి అంటే ప్రతి ఫలానికి చేదుని ఇంజెక్ట్ చేయక్కర్లా. దాని వేర్లలో ఒక్క వేరుకి కొంచెం చేదొస్తే చాలు, చెట్టు మొత్తం అది వృక్షమైన దాని నుండి వచ్చే లక్షల కొలది ఫలాలైన ఎలాంటి ఫలాలను ఇస్తుంది? అది చేదు ఫలాలని ఇస్తుంది. ఇది ఎంతవరకు నిజం అవుతుందా ఇలా అంటే మనందరికీ బాగా తెలిసిన విషయాలే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నిజమా? కొంచెం వేస్తే సరిపోతుందా, కొంచెం వెళ్తే సరిపోతుందా అనడానికి మనం గతంలో మాట్లాడుకున్న విషయాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ధనవంతుడు లాజరు గారు ఉన్నారు. ఇద్దరు మరణించారు. ఒకరు లాజరు గారు అబ్రాహాము గారు రొమ్మున అనుకోవడానికి వెళ్ళారు. మరి ధనవంతుడు పాతాళములో యాతన పడే స్థలానికి వెళ్ళాడు. యాతన పడుతున్నాడు. అబ్రాహాము గారిని పిలిచాడు. బాబాబు, నా నాలుకను చల్లార్చడానికి లాజరుని పంపవా అన్నాడు. అనేటప్పుడు వాడిన ఒక పదం మీ అందరికీ తెలిసింది, మనం చాలాసార్లు మాట్లాడుకున్నది. ఏమని అడిగాడు? తన వ్రేలి కొన నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరుని పంపు. చిటికెన వేలు కాదు, మీకు తెలిసిందే కదా. చాలామంది ఇది చిటికెన వేలు అంటారు. చిటికెన వేలు కాదు, వేలు కొనను ఉంది. అది ఏ వేలైనా కావచ్చు. ఏ వేలైనా దాని నుండి వచ్చే వేలు కొన నుండి వచ్చేది ఎన్ని డ్రాప్స్ ఉంటాయి? ఒక డ్రాప్, అంతేనా? ఒక్క డ్రాప్తో ధనవంతుడి నాలుక, అగ్నిలో కాలిపోతున్న ధనవంతుడి నాలుక చల్లారుతుందా? మాట్లాడాలి మీరు. చల్లారదా? తెలియగడిగాడా? మనం వినేసిన పాఠమే కదా. ఆన్సర్ చెప్పండి ఇప్పుడు. ధనవంతుడు అడిగాడు, లాజరు వేలి కొన నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చు అంటే నిజంగా వేలి కొన నుండి వచ్చే నీరు ధనవంతుడి నాలుక మీద పడితే అతని అగ్ని చల్లారిపోద్ది. సెకండ్స్లో చల్లారిపోద్ది. ఆ చుక్క నీరే జీవ జలం. ఒక్క చుక్క జీవజలం విషభరితమైన అతని జీవితాన్ని మంచి శ్రేష్టమైన దేశంలోనికి మార్చేయగలదు. అవునా? మాట్లాడేంటి? అవును. ఒక్క చుక్క జీవజలము ధనవంతుడి నాలుక మీద పడితే ఇప్పుడు ధనవంతుడే మారిపోతాడు. అతనే మారిపోవడమే కదా, అతని చోటు కూడా మారిపోద్ది. అతని చోటు మారడానికి ఎంత కావాలి? ఒక్క చుక్క చాలు. ఇప్పుడు మీరు దీన్ని ఇక్కడ మ్యాచ్ చేసుకోండి. శ్రేష్టమైన ద్రాక్ష వల్లైనా ఒక్క చేదు వేరు ఫలాలన్నీ చేదుగా మార్చేశాయి. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. దేవుడు మనుషులు ఎలా సృష్టించాడు చెప్పండి? ఎలా సృష్టించాడు చూద్దామా? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము సుపరిచితమైన వచనం మనకిది. 29వ వచనం చదవండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, అదేమనగా దేవుడు నరులను ఎలా పుట్టించను? ఇప్పుడు నా వైపు చూడండి.
దేవుడు మనుషులను ఎలా పుట్టించారట? మళ్ళీ చెప్పండి. యథార్థవంతులుగా పుట్టించినప్పుడు, దేవుడు మనుషుల్లో కోరుకునేది యథార్థత అయినప్పుడు, ఆ యథార్థతే మనుషుల్లో ఉన్నప్పుడు ఇక నరకంతో పనేంటి? లాజరు ఎందుకు వెళ్ళాలి? క్షమించాలి, ధనవంతుడు ఎందుకు వెళ్ళాలి? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించనన్నప్పుడు అందులో ధనవంతుడు లేడా? ఉన్నాడా లేదా? మరి ఉన్నప్పుడు అతడు యథార్థవంతుడే అయితే పాతాళంలో బాధపడవలసిన అవసరం ఏంటి? యథార్థవంతులుగా పుట్టినా యథార్థవంతుడిగా మరణించలేదు. దేవుడు యథార్థంగానే పుట్టించాడు. దేవుడు మంచి విత్తనంగానే వేశాడు. దేవుడు శ్రేష్టమైన విత్తనంగానే వేశాడు. కానీ మనిషి కారు ద్రాక్షలు కాస్తున్నాడు. కారణం శత్రు పని. ఎవరి పని? శత్రు పని. అందుకే రాయబడిన మాట, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. తంత్రాలు ఎవరు కల్పించుకున్నారు? వారేనట. ఎవరు చెప్తే వారికి తంత్రం గురించి తెలిసింది? చెప్పాలి మీరు. దేవుడు యథార్థంగా పుట్టించాడండి. మనిషి తనంతటి తానే తంత్రాలు కల్పించుకుంటాడా? అసలు తంత్రం అంటూ ఒకటి ఉందని వాళ్ళకి తెలుసా? తంత్రాలు చేసే పని ఎవరిదో తెలుసా? బైబిల్లోనే చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. క్షమించాలి, 2, 3 చెప్పానా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. నేను ఎందుకు క్షమిస్తున్నానంటే సాతాను మనల్ని మోసపరచకుండా ఉండడం కొరకు అని చెప్తూ, సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము. మనకి తెలుసు ఏమని? సాతాను తంత్రగాడని. ఇంతకీ తంత్రాలు ఎవరివి? ఏండి, తంత్రాలు ఎవరివి? సాతానువి. ఇప్పుడు మనిషి తంత్రాలు ఎవరి వలన కల్పించుకుంటున్నాడు? సాతాను వలన. దేవుడు ఎలా పుట్టించాడు? యథార్థంగా. దేవుడు యథార్థంగా పుట్టిస్తే ఇతడు తంత్రాలు ఎందుకు కల్పించుకున్నాడు అంటే అపవాదికి అవకాశం ఇచ్చాడు కాబట్టి. అపవాదికి అవకాశం లేకపోతే తంత్రాలు అతని జీవితంలోనికి రావు. తంత్రాలు రాకపోతే ఇతడు శ్రేష్టమైన ఫలాలనే ఇస్తాడు. మనము నరులను యథార్థవంతులుగా సృష్టించాలన్నప్పుడు అందరిని వదిలేద్దాం. ప్రారంభ నరుల దగ్గరికి వెళ్దాం. నరుడు, నారి అని దేవుడే పేరు పెట్టాడు కదా. ఎవరు వారు? ఆదాము హవ్వ గారు. వాళ్ళని ఎలా సృష్టించాడు దేవుడు? తంత్రగాళ్ళుగానా? యథార్థవంతులుగానా? యథార్థవంతులుగానే. మరి వాళ్ళెందుకు పాపము చేయవలసి వచ్చింది? దేవుడు కోరుకున్న ఫలాలు కాకుండా కారు ఫలాలు, కారు ద్రాక్షాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే అక్కడ కూడా జిమ్మిక్కులు చేసింది ఎవరు? సాతానే. చక్కగా వచ్చి మాటల్లో పెట్టి, మాటలతో నమ్మించి అపవాది మిమ్మల్ని మోసపరచకుండునట్లు. అపవాది చేసే పనేంటి? మోసమే. కాగా సర్వలోకమును మోసం చేయాలి అని బయలుదేరాడు వాడు. మోసపుచ్చే పనిలోనే ఉన్నాడు. అందులో మోసపోయిన మొదటి జంట ఆదాము హవ్వగారులే కదా. నరులను యథార్థవంతులుగా చేస్తే వారు యథార్థంగానే బ్రతకాలి, యథార్థంగానే చనిపోవాలి. యథార్థంగా చనిపోతేనే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. కానీ ఏం జరిగింది? మధ్యలో సాతాను వచ్చి తంత్రాలు కల్పించి ఆ తంత్రపు మాయలో మనిషి తన యథార్థతను మరిచిపోయి కాని ఫలాలు ఫలించి వెళ్ళకూడని చోటుకి వెళ్ళిపోతున్నాడు.
ఆయన కోపం వచ్చింది ద్రాక్ష తోట యజమానికి. అందుకే ఆయన న్యాయం అడిగాడు. ఒకసారి అది చూస్తే ఇక్కడ మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇదిగో నేనేమేం చేశానో మీకు చెప్తున్నా, మీరు జాగ్రత్తగా ఆలోచించి నాకు న్యాయం చెప్పండి. నేనేం తక్కువ చేశానని అది నాకు కారు ద్రాక్షలను ఇస్తుంది. అది ద్రాక్ష పండ్లు పైన చూద్దాం. నేను నా ద్రాక్ష తోటకి చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? ఇంకేం చెయ్యాలి? నేను చేయవలసిందంతా చేసేసాను కదా. కానీ అదేం చేసింది? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? నేనేమైనా లోపం చేశానా? నేనేమైనా తక్కువ చేశానా? ఎందుకు నాకు కారు ద్రాక్షలను ఇచ్చింది అని అడుగుతున్నారు ఆయన. అప్పుడు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, అయ్యో నేను మంచి ఫలాలే ఇవ్వాలనుకున్నాను, కానీ మధ్యలో ఏం జరిగింది? చేదైన వేరు మొలిచింది. అయితే నా వేరు చేదైంది కాబట్టి ఇప్పుడు నా కాండం చేదు, నా ఆకులు చేదు, నా కాయలు చేదు. అంటే ఒక్క చేదైన వేరు వృక్షం మొత్తాన్ని చేదుగా మార్చేసిందా? మార్చేసింది కదా. ఆదాము గారి నుండి దేవుడు కోరుకున్నది కూడా ఫలాలనే. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. మీరు ఫస్ట్ చేయాల్సింది ఫలించాలి. మరి వారు ఎలాంటి ఫలాలు ఇచ్చారు చెప్పాలి మీరు. వారు ఎలాంటి ఫలాలు ఇచ్చారు దేవునికి? మాట్లాడరేంటి? శ్రేష్టమైన ఫలాలు ఇచ్చారా? తీయటి ఫలాలు ఇచ్చారా? మధురమైన ఫలాలు ఇచ్చారా? వారు కూడా ఎలాంటి ఫలాలు ఇచ్చారు? అప్పుడే కదండి దేవుని హృదయం నొచ్చుకుంది, సంతాపపడిపోయారు, బాధపడిపోయారు. దేవుని సంకల్పంలో ఆయన అనుకున్నదేంటి? ఆదాము హవ్వల నుండి మంచి శ్రేష్టమైన ఫలాలు నాకు కావాలి. కానీ ఆ సంతానము నుండి, ఆ వృక్షము నుండి వచ్చిన ఒక చేదైన ఫలమే కయీను. మరి హేబేలు మంచోడే కానీ మీరు అనొచ్చు. మంచోడే, బోధ చేసింది తల్లి, దానికి టైం పట్టింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటి అంటే, మనలను దేవుడు యథార్థంగానే సృష్టించారు, ఈ లోకానికి పంపించారు. కానీ మనం యథార్థంగానే బ్రతుకుతున్నామా? మన నుండి శ్రేష్టమైన ఫలాలు కావాలని ఆయన కోరుకుంటున్నారు. కారు ద్రాక్షలు వద్దు, చేదువి వద్దు, మధురమైన ఫలాలు కావాలి అని ఆయన కోరుకుంటున్నాడు. నిజంగానే మనకు కావాల్సిన అన్ని అవసరతలు ఇచ్చారు, కానీ చేదైన వేరు ఒకటి మనలో ప్రవేశించింది. ఒక్క విషపు చుక్క మనలోనికి ప్రవేశించింది. ఆ ప్రవేశించేది ఏదో జీవజలం అయితే బాగుండేది మన జీవితాలకి, కానీ ఏది ప్రవేశించింది? చేదు. చేదు ఒక్కటి ఉంటే చాలా, చేదు చాలు, ఒక్కటున్నా చాలు, మిగిలినంతటిని ఏం చేస్తుంది? చేదుమయం చేసేస్తుంది. నీకు అసూయ అనేది ఉందా? ఆ ఒక్కటి చాలు, మిగిలిన నీ జీవితం అంతటిని, నీలో ఉన్న మంచంతటిని పాడు చేయడానికి. ద్వేషం ఉందా? పగుందా? ఉంటే ఏం జరుగుద్ది? నీలో ఉన్న మిగిలిన మంచి లక్షణాలన్నిటినీ అది కప్పేసి నిన్ను సర్వనాశనానికి నడిపించేస్తుంది. లేవా అలాంటి చరిత్రలు? లేవా మన కళ్ళ ముందు? అహీతోపేలు గారు ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం మనం. అహీతోపేలు గారి నోట నుండి ఒక మాట వస్తే ఆ రోజుల్లో దావీదు గారు కానీ, అబ్షాలోము గారు కానీ, ఆ రాజ్యంలో ప్రజలు కానీ ఏమని భావించేవారు అంటే, దేవుడే అహీతోపేలు గారి ద్వారా మాతో మాట్లాడుతున్నారు అనుకునేవాళ్ళట. అంతటి అహీతోపేలు గారు దావీదు గారి మీద పగపట్టి దేవుని సన్నిధికి దూరమై తనకు తాను ఉరిపెట్టుకుని, ఆ మంచంత ఏమైంది? దేవునితో సమాధానం, దేవునితో సహవాసం, దేవుని దగ్గర నుండి ఒక విషయాన్ని కనుగొనేంత గొప్ప స్థాయి నుండి
నా మాట గెలవదా, నేను ఇచ్చిన ఆలోచన నెరవేరలేదా, ఇంకెందుకు నాకు ఈ బ్రతుకు అనే స్థాయికి దిగజారిపోవడానికి కారణం ఆయనలో 100 లేవు. ఒక్క పగ, ఒక్క అసూయ, ఒక ద్వేషం అతని జీవితాన్ని నిలువున కాల్చేసింది కదండి. ఈరోజు మనమంతా శ్రేష్టమైన విత్తనాలమే దేవుని దృష్టిలో, కానీ మన విత్తనాలన్నీ ఏమైపోయినాయి? ఇప్పుడు చేదుగా మారిపోయినాయి. ఎందుకు చేదుగా మారాయి? అపవాది చేదైన ఒక విత్తనాన్ని మన తోట మధ్యలో వేశాడు, మన హృదయంలో వేశాడు. మన హృదయంలోనికి చేదైన విత్తనం రాగానే శరీర కార్యాలన్నీ మన జీవితంలో నెరవేరడం ప్రారంభించాయి. ఒకదానితోనే ప్రారంభమవుతుంది, 100 లక్కర్లా ఒకదానితోనే ప్రారంభమవుతుంది. ఇప్పుడు దాన్ని పట్టుకుంటే మీరు ఆలోచిస్తే ఏమవుతుంది కదా? చేదు ఫలాలు చదువుకుందాం ఒకసారి. ఆత్మఫలముకు పైనే ఉంటుంది చేదు ఫలాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు అనగా శరీరము అనే ఫలములో ఉండే తొనలు. తంత్రాలు ఎవరు కల్పిస్తారు? అపవాది కదా. అపవాది వేటిని తంత్రాలుగా వాడతాడు తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపడమం. ఈ 3 చూపించింది ఆదాము హవ్వలకి, ఈ 3 చూపించింది యేసుక్రీస్తు వారికి, ఈ 3 చూపిస్తుంది మనకైనా. ఇప్పుడు శరీర కార్యాలు శరీరాశలోనికి మనం తీసుకోగలిగితే ఏంటవి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ ఉండాలండి, అప్పుడే నేను పాడైపోతాను అనుకుంటున్నారా? వీటిల్లో ఒక్కటి ఉంటే చాలు. ఒక్క అసూయ ఉంటే మిగిలినవన్నీ ఉండక్కర్లా. ఆ ఒక్క అసూయతోనే మన జీవితం సర్వనాశనం అయిపోద్ది. ఒక్క వ్యభిచారం అని కోరికుందా? ఆ ఒక్కదానితోనే మన జీవితం పతనమైపోద్ది. ఎందుకు అంటే వాడు వేసే విధానం అంత స్ట్రాంగ్గా ఉంటుంది. నిజం కదా? మంచి మాటలు విన్నంత శ్రద్ధగా చెడ్డ మాటలు వింటామా? చెడ్డ మాటలు విన్నంత శ్రద్ధగా మంచి మాటలు వింటామా? ఏం చేస్తాం మనం? మంచి మాటలు వినబడుతుంది, అబ్బో ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాడు. నాలాంటి వాళ్ళు ఎక్కడైనా కనిపించి బైబిల్ ఈవిడెప్పుడు బైబిల్ గురించే మాట్లాడుద్ది. మరేం కావాలి? ఆసెమ్మ ముచ్చట్లు, భూసెమ్మ ముచ్చట్లు కావాలి. లేకపోతే వాళ్ళు కొట్టుకున్నాయి కావాలి. వాళ్ళు జుట్లు పట్టుకుని గొడవలు పడ్డ సంగతులు కావాలి. అంతేగాని ఏదైనా 4 మంచి మాటలు చెప్పండి, నేను కొంచెం దేవుల్లో బ్రతకాలనుకుంటున్నాను అడిగేవాళ్ళు మీరు ఎప్పుడైనా చూసారా? చాలా అరుదు. ఎందుకంటే మంచి చేదుగా అనిపిస్తుంది మనకి, చెడేమో తీయగా అనిపిస్తుంది. దానికోసం ఎగబడతాం. అందుకే దేవుని వాక్యం ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటి అంటే, అపవాది తంత్రాలు కనిపించి నిన్ను యథార్థమైన స్థితిలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, చిన్నదే కదా, ఒక్కటే కదా, ఇప్పుడే కదా, నేనేనా అనే కారణాలు సాకులు చూపించకుండా, అది చిన్నదైనా ఒక్కటైనా అది తప్పు అని నీకు దేవుడు తెలియచేస్తే వెంటనే దానిని విడిచి బయటకు పరిగెత్తేవారిగా ఉండాలి తప్ప, నేను ఒక్కదాన్నే చేస్తున్నానా ఏంటి లోకంలో, నేను ఒక్కడనే చేస్తున్నానా ఏంటి లోకంలో, అసలు మంచోళ్ళు ఎవరున్నారు అని నువ్వు సమర్థించుకుంటే ఎప్పటికీ దానిలో నుంచి బయటకు రాలేము. మరి ఎక్కడికి వెళ్తాం? కారు ద్రాక్షాలు కాసి దేవునికి మంచి ఫలాలు ఇవ్వకపోవడం చేత మనం ఎక్కడికి వెళ్తామో అది కూడా బైబిల్లో దేవుడు రాయించారు. మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 10వ వచనం.
మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. బైబిల్ తీయడం కూడా మర్చిపోయారే ఏంటారా మీరు? మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇప్పుడు కారు ద్రాక్షాలు కాసిన ఆ ద్రాక్ష చెట్టుని ఆ యజమాని ఏం చేస్తాడు? నరికి, చెప్పాలి, నరికి అగ్నిలో పడవేస్తాడు. కానీ ఆయన చేసిన పని కూడా ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథంలోనికి వెళ్ళి ముగించుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము తర్వాత వచ్చిన చదువుదాం. 5వ వచనము నుండి. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియచెప్పెదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేస్తా, అలాగే అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చపదులను బలరక్కసి చెట్లను బలిసి ఉండును. చాలు. ఎందుకు ఇవన్నీ? మంచి ఫలాలను ఇస్తుంది అనుకుని ఆయన దానికి బురుజు కట్టాడు, తొట్టెలు తొలిపించాడు, చక్కగా తవ్వాడు, గోడలు పట్టించాడు, శ్రేష్టమైన విత్తనాలు వేశాడు. కానీ అది ఎప్పుడైతే తంత్రాలను కల్పించుకొని కారు ద్రాక్షలు కాసిందో, ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇక నేను దాని బాధ్యత తీసుకోను. అది త్రొక్కివేయబడినట్లు, కాల్చివేయబడినట్లు, బయట పారవేయబడినట్లు దాని గోడలు పడగొట్టేస్తా, దాని కంచె తీసివేస్తా. ఇప్పుడు దేవుని కాపుదల లేకపోతే ఏ చెట్టు అయినా ఎలా ఉంటుంది చెప్పండి? మామూలుగా మనకు తెలిసిన భాష వచ్చేది, మన ఇంటి చుట్టూ మన ప్రహరీ కట్టుకుంటాం. ఎందుకు? శత్రువులు కానీ, క్రూర జంతువులు కానీ, విష జంతువులు కానీ త్వరగా మన ఇంటిలోనికి రాకుండా, అంతేనా? దాన్ని దాటి లోపలికి రావాలి. దీనికి కొంత సమయం పడుతుంది. మన బయట గేటు బయట ఉన్నప్పుడే మనం, ఒకవేళ మన శత్రువు అయితే మనం అలర్ట్ అయిపోతాం. ఏది ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా దాచుకోవాలి, ఎలా తప్పించుకోవాలి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అలా చుట్టుగా ఉన్న గోడని తీసేసి దాన్ని నాశనం చేసేయాలనుకుంటున్నాడు దేవుడు. ఎందుకంటే నేను ఎంత సెక్యూరిటీ ఇచ్చినా దానివల్ల ఉపయోగం లేదు కదా. మనము లూకాసు వార్తలోనే ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు వేసిన సందర్భాన్ని కూడా చదువుకుంటాం. అది కూడా ఫలాలను ఇవ్వలేదు. అప్పుడు ఆయన కూడా ఏం చేయాలనుకున్నారు? నేల వ్యర్థమైపోతుంది, తీసి పడేస్తా అన్నారు కదా. నేల పాడైపోతుంది, నేను తీసేస్తా అన్నారు. ఇక్కడేమంటున్నారు? నేను చాలా ఇష్టంగా, శ్రద్ధగా, కోరికగా నాకు మంచి మంచి ఫలాలను ఇస్తుందని కనిపెట్టుకొని చూస్తున్నా. కానీ అదేం చేసింది? కారు ద్రాక్షలు కాసింది. ఏం తక్కువ చేశానని కారు ద్రాక్షలు కాసింది? ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటంటే చేదుని తనలో ఆహ్వానించడానికి అవకాశం ఇచ్చింది. మనుషుల దగ్గర మనం ఆలోచిస్తే, ఆదాము హవ్వల గారు ఎందుకు దేవుని కోపానికి గురై తోటలో నుండి బయటకు నెట్టివేయబడ్డారు అంటే, తాంత్రికుడు వేసిన తంత్రానికి లొంగిపోవడానికి కారణం అపవాదితో మాటలు ప్రారంభించారు కాబట్టి. అసలు ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాతో ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? దేవుడు మాకు ఏదో ఒకటి చెప్పాడులే, ఆయన చెప్పి మేము చేసుకుంటాం, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అనుంటే ఎలా ఉండేదో. ఒకవేళ చెప్పినా తినమన్నా, మా ఆయన తినొద్దని చెప్పాడండి, దేవుడు చెప్పారండి, మా ఆయనకి చెప్పిన తర్వాత ఆలోచిస్తాను అనున్న మరోలా ఉండేది. ఒకవేళ ఆ అపవాది మాటలు విని పండ్లు కోసిన తినకుండా తెచ్చుంటే మరోలా ఉండేది, తినకుండా తెచ్చినా మరోలా ఉండేది. కానీ అపవాది తంత్రం ఎలా ఉంటుందో తెలుసా? తిని తెచ్చారు హవ్వగారు. అర్థమైందండి నా మాట? తినేసిన తర్వాత ఇక చేయడానికి ఏమీ లేదు. ఆయన కూడా తినాల్సి వచ్చింది తప్ప. అసలు వినకుండా ఉంటే, కొయ్యకుండా ఉంటే, తినకుండా ఉంటే మరోలా ఉండేది జీవితం. ఎందుకు కారు ద్రాక్షలు కాయవలసి వచ్చింది అంటే, ఇవన్నీ మనలో ఉండే లోపాలు.
దీన్ని సరి చేసుకునే ప్రయత్నం మనం చేయట్లా. అందుకే దేవుడు కోరుకున్న ఆత్మ సంబంధమైన ఫలాలను మనం ఇవ్వలేకపోతున్నాం, నీతి ఫలాలను మనం ఇవ్వలేకపోతున్నాం. కానీ ఆయనకి ఎలాంటి ఫలాలను ఇస్తున్నాం చెప్పాలి? ఎలాంటి ఫలాలను ఇస్తున్నాం? కారు ద్రాక్షలు కాస్తున్నాం. మంచి ఫలాలు ఫలించట్లేదు. మంచి ఫలము ఫలించినప్పుడు దాన్ని మనం ఏమి ఉపయోగించుకోం, మన దగ్గర ఉంచుకోం. ఏం చేస్తాం? తీసి పడేస్తాం కదా, బయట పారేస్తాం, లేదంటే అగ్నిలో కాల్చేస్తాం. అవును, ఆయన చెప్పిన ఆ మాటల్లోని ఆంతర్యాన్ని మనం గ్రహిస్తే దేవుడు మనలను యథార్థవంతులుగా పుట్టించడమే కాదు, మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు. దేవుడు అంటే ఎవరో తెలుసుకోవడానికి, రక్షణలో ఎలా ఎదగాలో తెలుసుకోవడానికి, విశ్వాసంలో స్థిరంగా ఉండడం ఎలాగో తెలుసుకోవడానికి, మరణిస్తే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి ఏం కావాలో ప్రతిరోజు మనకు వినిపిస్తూనే ఉన్నారు, తినిపిస్తూనే ఉన్నారు. కానీ అవి మనకు నచ్చట్లా, ఏవి తినకూడదో అవి మనకు బాగా నచ్చుతున్నాయి. అవి తినడం వలన ఏం జరుగుతుంది అంటే కారు ద్రాక్షలు కాస్తున్నాం. ఇప్పుడు ఆయన కోపం వస్తుంది. ఏమనుకుంటున్నారంటే, నువ్వు మంచి ఫలము ఫలించలేదు కాబట్టి నేనేం చేస్తాను, నిన్ను అగ్నిలో వేస్తా. మనకి తెలుసు కదా, మనుష్యులు అనేవారు ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించకపోతే ఆయన వేసే అగ్ని ఏదో మనకు తెలుసుగా. ఏదది? నరకము. అక్కడ ఎలా ఉంటుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి వెళ్తారా? నేను మీతో చాలాసార్లు అన్నాను, దేవుడు ఎందుకు ఇచ్చింది 100 సంవత్సరాల జీవితం అయితే కోటాను కోట్ల సంవత్సరాలు కాలిపోయే పరిస్థితి ఎందుకు అంటే, ఆయన 100 సంవత్సరాలలో ఎవ్వరు ఇవ్వలేనన్ని అవకాశాలు మనకిస్తున్నారు. అవి వాడుకోవట్లేదు కాబట్టి ఆయనకు అంత కోపం వస్తుంది. ఈరోజు మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు మనలను మంచిగా పుట్టించారు, మన మంచి ఫలాలు ఇవ్వాలనే కోరుకుంటున్నారు. కానీ అపవాదికి అవకాశం ఇచ్చి మనము కాని ఫలములు ఫలించి దేవుని మనస్సును నొప్పించి మనం నిత్య నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒక్క చుక్క చేదు చాలు చేదు ద్రాక్షాలను ఇవ్వడానికి, ఒక్క చుక్క తీపి చాలు నిత్య జీవాన్ని ఇవ్వడానికి. అర్థమైందా? ఒక్క చుక్క చేదు ఫలాలన్నీ చేదుగా చేశాయి, అదే ఒక్క చుక్క జీవజలము జీవితం అంతా ఆనందాన్ని ఇస్తుంది. అంటే అదైనా ఇదైనా ఒకటి ఉంటే చాలు, ఒక్క చుక్క ఉంటే చాలు. అంటే ఆ ఒక్క చుక్కే నువ్వు దేవుని మాటకు విలువనిస్తున్నావా, అపవాది మాటకు విలువనిస్తున్నావా అనేది డిసైడ్ చేస్తుంది. దేవునికే విలువనిస్తే అపవాది మాటకు మనం చెవినివ్వం. ఎప్పుడైతే చెవినివ్వలేదో మనము మంచి ఫలాలు ఫలించడానికి వీలు కలుగుతుంది. అది జరగాలి అంటే మన హృదయాన్ని, మన చెవులను సత్యవాక్యానికి అప్పగించగలగాలి. ఏదైనా వాక్యమే కదండి, ఎవరైనా చెప్పేదే కదండి అనుకోవద్దు. ఎవరు చెప్పినా విను, కానీ మరలా లేఖనాల దగ్గరికి వచ్చి నువ్వేం చేయాలి? పరిశీలించుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? నీకు తెలియకుండానే ఏం చేస్తావు? వెళ్ళిపోతావు కదా. ఈ మాట చెప్పి మీకు ముగిస్తా. యేసుక్రీస్తు ప్రభు వారు గురించి మాట్లాడుతున్న మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కుడి చేతి వైపున ఉన్నవారిని, ఎడమ చేతి వైపున ఉన్న వారితో మాట్లాడతారు కదా ఆయన. ఎడమ చేతి వైపున ఉన్న వారిని శపించబడిన వారని, కుడి చేతి వైపున ఉన్న వారిని ఆశీర్వదించబడిన వారని మాట్లాడుతూ, మీరు నేను ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టారు, వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇచ్చారు అంటే ఆశీర్వదించబడిన వారు అంటారు, మేము ఎప్పుడు ఇచ్చామయ్యా? వీళ్ళు అంటున్నారు, నువ్వు వస్తే మేము ఎప్పుడు పెట్టలేదయ్యా అంటే వారు ఎరుగకనే చిన్నదిగా ప్రారంభమైన వారి జీవితం కళ్ళు తెరిచేటప్పటికి ఎక్కడుంది? ధనవంతుడిలా పాతాళములో బాధపడే స్థాయికి వెళ్ళిపోతున్నాం. అలా వెళ్ళకూడదని దేవుడు ఈరోజు మనకి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అర్థమైందండి? అలా ఉండాలంటే మంచి నేలను పడిన విత్తనము వలె ఫలించేలా ఉండాలి. మంచి ఫలాలు ఎప్పుడు ఇస్తాం? మంచి నేలను పడితేనే కాదు, చెడు మనలోనికి రాకుండా చూసుకోవాలి కదా. చెప్పుడు మాటలు, కల్పనా కథలు,
ముసలమ్మ ముచ్చట్లు, ఎదుటివారి మీద చెడుగా మనకు చెప్పే విషయాలు, ప్రార్థన చేయకపోవడం, వాక్యం చదవకపోవడం, సువార్తను ప్రకటించకపోవడం, బైబిల్ చదవకపోవడం, ఇలాంటివన్నీ చేదు సంఘటనలే. వీటిలో ఏ ఒకటి నీ జీవితంలోకి వచ్చినా ఆటోమేటిక్గా మిగిలినవన్నీ నువ్వు చేయకుండా అయిపోతావు. ఆటోమేటిక్గా నీ నుండి వచ్చే ఫలాలన్నీ చేదుగానే మారిపోతాయి. కాబట్టి ఈరోజు మనం చూసుకోవాలి, నేను మంచి ఫలాలు ఫలించే చెట్టులా ఉన్నానా, చేదు ఫలాలు ఫలించే చెట్టులా ఉన్నానా? నీ నేల మంచిదే, నీ విత్తనం మంచిదే, కానీ నీ ఫలాలు మాత్రం ఎలా వస్తున్నాయో నువ్వే చూసుకో. ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు చెక్ చేసుకుంటే, ఒకవేళ చేదైన వేరేదైనా మొలిచినా వెంటనే దాన్ని తీసి పారవేయొచ్చు. నువ్వు చూసుకోకపోతే ఏం జరుగుద్ది? మొత్తం చెప్పాలి చేదైపోతుంది. ఆ తర్వాత నువ్వు ఎంత చేద్దామన్నా ఫలితం ఉండదు. అందుకే మనల్ని మనం ప్రతి క్షణం ఏం చేయాలంటే చెక్ చేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను దేవునిలో, ఆయన కోరుకున్న ఫలాలను ఇచ్చే స్థితిలో ఉన్నానా లేదా అని మనలను మనమే పరీక్ష చేసుకోవాలి. మరి అలాంటి పరీక్ష చేసుకుంటే మంచి ఫలాలను ఫలించి దేవుడున్న లోకానికి వెళ్తాం. లేదు అంటే కాని ఫలములు ఆయనకి ఇచ్చి నాశనానికి వెళ్తాం. ఏది కావాలో మీకు నిర్ణయించుకోండి. నేల బాగున్నా, విత్తనం బాగున్నా, వసతులు బాగున్నా, అవకాశం 1% అపవాదికి ఇచ్చిన ఫలితం మాత్రం చేదే. ఇవన్నీ ఎంత ముఖ్యమో అపవాదికి అవకాశం ఇవ్వకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. ఇంకా చెప్పాలంటే అదే ముఖ్యం. కాబట్టి మనం ఎక్కడున్నాము, ఎలా ఉన్నామో ఒక్కసారి పరిశీలించుకుని మనలను మనము సరిచేసుకుందాం. దేవునికి ఇష్టమైన మంచి ఫలాలను ఇచ్చి దేవుని సంతోషపరిచి సంతోషంగా ఉండే లోకానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.